కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని బ్లాక్ నెంబర్ 1లో మంత్రివర్గ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అమరావతిలో చేపట్టాల్సిన పనులపై కేబినెట్ చర్చించనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. మీనాక్షి, మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. కేబినెట్ భేటీలో కీలకంగా ఈరోజు అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు శాసనసభకి సంబంధించి 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో కొన్ని కీలకమైనటువంటి బిల్లులకి సంబంధించి కేబినెట్ ఆమోదం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత 15 రోజుల క్రితం జరగవలసినటువంటి కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లడంతో అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి వస్తున్నటువంటి కొత్త ఇండస్ట్రీస్కి సంబంధించి అలాగే కొన్ని కీలకమైనటువంటి బిల్స్ ఆమోదం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రేపు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఏవైతే డ్వాక్రా మహిళలకు ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, మహిళా దినోత్సవ కానుకగా ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఏదైతే ఆ కేబినెట్ ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత బిల్స్ ఏవైతే అసెంబ్లీలో పాస్ అవ్వాల్సి ఉన్నాయో అసెంబ్లీలో పాస్ అవ్వాల్సినటువంటి బిల్స్ అన్నిటినీ కూడా కేబినెట్లో చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి అలాగే అమరావతికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ విషయంలో కూడా ఏవైతే కొన్ని కీలకంగా కేబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత కేబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సినటువంటి బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ అన్నిటికీ సంబంధించినటువంటి చర్చ ఈరోజు కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతా ఉంది. ఈ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి కొన్ని కీలకమైనటువంటి అంశాలు, కొన్ని కీలకమైనటువంటి ఎజెండాలకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. మీనాక్షి. కాంతి, అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల్లో ఇంకా ఏ బిల్లుల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో సకంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అంతా కూడా దాదాపు 80% పూర్తి చేసుకున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, జడ్జెస్ క్వార్టర్స్ కావచ్చు, ఇట్లా చాలా వరకు కన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ చేయడానికి సంబంధించినటువంటి అలాగే అమరావతిలో కొన్ని కీలకమైనటువంటి భవన నిర్మాణాలు, ఇండస్ట్రీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా కొన్ని చోట్ల పరిశ్రమల నిర్వహణకి సంబంధించి ఏర్పాటు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి బిల్స్ అన్నింటినీ కూడా అసెంబ్లీలో పెట్టాల్సి ఉంది. అసెంబ్లీ ఆమోద ముద్ర వేసితేనే ఆ పనులన్నీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేబినెట్లో ముందుగా ఈ బిల్స్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒక చర్చ జరిగి దానికి సంబంధించి ఎంత కేటాయింపులు చేస్తున్నారు అనే అంశాన్ని కూడా పూర్తిగా చర్చించిన తర్వాత కేబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరి ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేయడం అనేది ఉంటుంది. అలాగే కొన్ని ఏవైతే సూపర్ 6 పథకాలని అమలు చేయాలనుకుంటున్నారో రైతు భరోసా, రైతుకి ఇవ్వాల్సినటువంటి సంవత్సరానికి 20,000కి సంబంధించి అలాగే తల్లికి వందనం పేరుతోటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జరిగేటువంటి కేబినెట్ సమావేశం కాబట్టి కొంత కీలకమైనటువంటి బిల్స్ అలాగే మిగిలిన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి చర్చ కూడా ఏవైతే 1 జనసేనకి కేటాయించారు, ఇంకా మిగిలిన 4 టీడీపీకి కేటాయించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో వీటిపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మీనాక్షి.